నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికపైన ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి చేసుకుంది. మరొక నెల అయితే ఏడాది కాలం పూర్తి చేసుకునేటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల అవిశ్వాస తీర్మానాలు పెట్టి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కావచ్చు, అలాగే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అలాగే కొన్ని మేయర్ పీఠాలని కైవసం చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రయత్నించినప్పటికీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన అడుగులైతే పడలేదు. వైసీపీ పార్టీనే తిరిగి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో కొంత వ్యతిరేక భావజాలం వచ్చింది. ఈ ఏడాదిలోనే కూటమి సర్కార్కి సంబంధించి, కూటమి పరిపాలనకు సంబంధించి ప్రధానంగా గ్రామ స్థాయిలో, చిన్న మండలాల స్థాయిలో ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, లేదంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తే ఇంపాక్ట్ ఉంటుందంటూ కూడా కూటమి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు పెహల్గాం దాడికి పైన దేశవ్యాప్తంగా నిరసనలు హోరంటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దాడికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తూ వచ్చారు. దాంతోపాటు వైసీపీ నేతలు కావచ్చు, ఏపీకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వచ్చారు. అయితే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉగ్రవాదాన్ని తరిమికొట్టే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఇష్యూ గురించి, అలాగే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే 2-3 ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలా వద్దా? ఎందుకంటే కూటమి ఒక భారీ విజయాన్ని అందుకుంది. 164 స్థానాలతో ఎన్నడూ లేని విధంగా ఒక స్థానం వచ్చింది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, చాలా చోట్ల అవిశ్వాసాలు పెట్టడము, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లలో, కౌన్సిలర్లలో, లేదంటే ఎంపీపీలలో వీళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నాలు చేయటము, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే వాటన్నిటికి కూడా వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. కానీ కూటమి వాళ్ళు ప్లాన్ చేసినా కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ వ్యతిరేకత మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? అంటే లోకల్ బాడీ ఎన్నికలు యాజ్ పర్ రూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చికి ముగిసిపోతాయి. ఎన్నికలు జరపాలి. అవును. అంటే వచ్చే ఏడాది మార్చి ఆ ప్రాంతంలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు పంచాయతీ, మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ ఎన్నికలు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు 1 year ముందే కాషన్ చేశారు. అంటే రెడీగా ఉండండి, ఎన్నికలు అవసరమైతే బ్యాలెట్ కాకుండా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా జరపడానికి ఉన్న అవకాశాలని పరిశీలనలో తీసుకుంటాము అనే మాట కూడా వారు అన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఏమో ఎన్నికలకి సిద్ధపడిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టాయిష్టాల మీద దీని మీద ఆధారపడి ఉండవు. ఎందుకంటే రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి, అంటే ఎన్నికలకు కావాల్సిన నిధులు కేటాయించేయడం వరకే కేబినెట్ పని. అది ఇన్ టైంలో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే కొంత ఆలస్యం అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆగేదే ఉండదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో కానీ ఒక సార్వజనీనమైన ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు జరపలా. అవును. అంటే ఎప్పుడు ఎన్నికలు జరపదు తెలుగుదేశం పార్టీ అంటే, లోకల్ బాడీ ఎన్నికలు జరపదనే అపవాదు ఆ పార్టీకి ఉంది. కారణాలు ఏమైనా వాటిని కొనసాగుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అప్పుడే వాళ్ళు పరోక్ష పద్ధతి అంతకుముందు మున్సిపల్ చైర్మన్, ఆ తర్వాత మేయర్, వీటన్నిటికీ డైరెక్ట్ ఎలక్షన్ ఉంది. కార్పొరేటర్లకి 2 ఓట్లు ఉండేవి. ఇప్పుడు కార్పొరేటర్లే గెలిచిన వారిలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. ఇట్లాంటి కొత్త సిస్టమ్ కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు మళ్ళీ 2014 ముందు, అంటే ఎలక్షన్ కమిషన్ ముందు జరిగింది ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్ ముందు. ఆ తర్వాత జగన్ గారు ఇన్ టైంలో జరిపాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గత వారసత్వాన్ని కొనసాగించకుండా జరపాలంటే మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరపాలి. అప్పటికి నిజానికి ఎన్నికలు జరిపితే 2 రకాల మంచిది. ఒకటి ప్రజాస్వామ్యానికి మంచిది, తెలుగుదేశానికి ఇంకా మంచిది. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. 2 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత 40% టైం పూర్తయ్యే టైంలో ఎన్నికలు జరిగితే కరెక్ట్ పల్స్ అర్థం అవుతుంది. పల్స్ అర్థమైంది అనుకోండి, ఏదైనా లోపాలు ఉన్నా, ఎక్కడ మన ప్రజలు వ్యతిరేకత ఉన్నారు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న గోల్డెన్ ఛాన్స్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోల్డెన్ ఛాన్స్ ని కొంత మిస్ చేసుకున్నారు. ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో కొన్ని తప్పులు చేశారు, అధికారాన్ని ఉపయోగించారు. ఇవన్నిటి వల్ల ఏమైందంటే కరెక్ట్ పల్స్ వాళ్ళకి అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఆ తప్పులు కూడా చేయకుండా చేస్తే
తెలుగుదేశానికి మంచి ప్రయోజనం ఒకటి వైసీపీ లాగా వ్యవహరించలేదని మంచి పేరు ఉంటుంది. ప్రభుత్వంకి ఎక్కడ ప్రజలు వ్యతిరేకత ఉన్నారో అర్థమైపోయి దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఆ పాటుకున్న గోల్డెన్ ఛాన్స్. దాంట్లో గతంలో లాగా కాదు, మేము లోకల్ బడి ఎన్నికలు జరుపుతాము అనే చరిత్రను కూడా కొత్తగా రాసినట్టు ఉంటుంది. ఇది ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మందికి ఉన్న అనుమానం మీరు ప్రస్తావించినట్టే, జరుపుతారా జరపరా అనే అనుమానం మాత్రం బలంగా ఉంది. అంటే మీరు అనొచ్చు అసలు వాళ్ళ చేతిలో ఉంటుందా అంటే ఎట్లుంటుందంటే ఎలక్షన్స్ వాయిదా వేయాలంటే ఫస్ట్ తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. 10-15 ఏళ్ళు వరుసగా జరపలా. ఏం చేశారంటే ఫస్ట్ మేయర్నో లేకపోతే మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ పాటించేటప్పుడు తప్పుగా ప్రదర్శించడం, వార్డు ఎంపిక చేసేటప్పుడు రిజర్వేషన్ రూల్ పాటించకపోవడం, ఏదో తప్పు చేయడం, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకురావడం, ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. ఇట్లాంటి వ్యూహాలు కూడా కొన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. కానీ ఏదైనప్పటికీ ప్రభుత్వం క్లీన్ గా చేస్తే మంచిది. అది తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ 3 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది ఎలక్షన్ జరిగిన తర్వాత. అంటే అధికారాన్ని ఉపయోగించడానికి బాగుంటుంది. అది తెలుగుదేశానికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడే ఎన్నికలు జరిపితే ఏమైనా ఎక్కువ ఫలితాలు నెగిటివ్ వస్తే ప్రభుత్వం కొంచెం డిసప్పాయింట్ అవుతుంది కదా, ప్రతిపక్షం మరింత అప్పర్ హ్యాండ్ వెళ్తుందేమో అనేది ఒకటి. గతంలో తెలుగుదేశం లాగా వైసీపీ వాళ్ళు మౌనంగా ఉంటారా? తెలుగుదేశం పార్టీ ఒకనొక దశలో గట్టిగా ఫైట్ చేసి చివరిలో ఎన్నికలు బైకాట్ చేసింది. మీకు గుర్తుంటే జెడ్పీటీసీ. వైసీపీ వ్యవహారశైలి అట్లా ఉండదు. వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడే స్వభావం ఉన్న పార్టీ కాబట్టి అది ఏమవుతుంది అనేది ఇట్లాంటివన్నీ కాంప్లికేటెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరదృష్టితో ఆలోచిస్తే లాభం. ఎందుకంటే లోపాలు ఎక్కడో సరిదిద్దుకోవచ్చు. వైసీపీకి వచ్చి అదనపు లాభం ఏంటంటే పెరిగే తప్ప తగ్గేది. అవును, ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది. పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీలో గట్టిగా ఫైట్ చేస్తారు. మొన్న జరిగిన బై ఎలక్షన్ వాటిలో కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి ఒక రకమైన లాభం, వైసీపీకి ఇంకొక రకమైన లాభం. ఇద్దరికి ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ జరిగితే మంచిది, వేచి చూడాలి. అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి కొంచెం ఆయన ఆచితూచి అడుగులేస్తారు. కానీ లోకేష్ గారు లాంటి వాళ్ళు సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, మన స్టామినా కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా చూపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. లోకేష్ గారు మోస్ట్లీ సరే ఆయన చెప్తే పార్టీకి సంబంధించిన నిర్ణయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నప్పుడు ఆయన ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఒక నెగిటివ్ వస్తుందని అనుకున్నప్పుడు ఆయన దాన్ని తప్పించడానికి చూస్తారు. కాబట్టి ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఉండవంటారా? అదే ఆ చర్చ ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అది కదా, మీరు చెప్పిందే ట్రాక్ రికార్డు. ఆ ట్రాక్ రికార్డ్ ని బదులు కొట్టడం మంచిది. గతంలో ట్రాక్ రికార్డు ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్ జరపరు అనేది వాళ్ళకున్న ట్రాక్ రికార్డు. మీరు అన్నట్టు లోకేష్ యువ నాయకత్వం కావడం, నిజానికి ఇది ఒక అవకాశం, అధికారం కూడా చేతిలో ఉంది. కాబట్టి జనరల్ గా వైసీపీకి కూడా ఎలక్షన్ అయిన 1 year 2 years కి ఎలక్షన్ జరిగాయి కాబట్టి కరోనా రాకుండా ఇంకా ముందే జరుగుండేది. కరోనా రావడం వల్ల కొంత వాయిదా పడింది. కానీ ఎన్నికలు దగ్గరగా ఇప్పుడు అన్ని అడ్వాంటేజ్లు తెలుగుదేశం ఉంటాయి. ఏదైనా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత తప్ప అన్ని అడ్వాంటేజ్లు అధికార పార్టీకి ఉన్నప్పుడు దీని అవకాశంగా తీసుకుని అన్నిట్లో గెలవడానికి ప్రయత్నించవచ్చు. మంచి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నిజానికి ఎలక్షన్ పెట్టడం తెలుగుదేశానికి అన్ని విధాల అడ్వాంటేజ్, మంచి అవకాశం. అయితే వాళ్ళు పాత ట్రాక్ రికార్డు ప్రకారం చేయకపోయినా, రెండోది ఇంకోటి కూడా ఉంటుంది. ఒకవేళ వచ్చే సంవత్సరానికి జమిలీ పైన కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్స్ అనుకుంటే వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ పైన వ్యవహారం స్టార్ట్ అవుతుంది కదా. మనకు జమిలీ కొంతమంది 27లో మినీ జమిలీ, 32లో సంపూర్ణ జమిలీ అంటున్నారు కదా. కానీ 27లో ఏమన్నా ఎంపీ ఎలక్షన్ వచ్చే అవకాశం అంటూ ఉంటే వాళ్ళకి 1 year ముందన్న కాషన్ వచ్చేస్తుంది కదా. వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని నేనైతే అనుకోను. ఎందుకంటే ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎన్నికలు 26లో జరిపి మళ్ళీ 1 year లో ఎంపీ ఎలక్షన్, మళ్ళీ 2 ఏళ్ళలో ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది కొంచెం మరీ బర్డన్ అయిపోతుంది ప్రభుత్వాలకి రాజకీయంగా. కాబట్టి జమిలీ గాని వస్తుందన్న గాని అంచనాతో వాళ్ళు ఉంటే 27లో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడతాయని నేను అనుకుంటాను. అంటే ఇష్టం చూపకపోవచ్చు, జమిలీకి ఒక ఆటంకం రావచ్చు. రెండోది సహసిద్ధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వీక్నెస్ లో జరపకపోతే జరపచ్చు. బట్ లోకేష్ గారు అట్లా అనుకోవట్లేదు కాబట్టి జరుపుతారు. బట్ జమిలీ బట్టి కూడా ఆధారపడదు. ఇంకో విషయము, గత 2-3 రోజులుగా ఏపీలో సంచలనంగా మారుతున్నటువంటి విషయము విశాఖకు సంబంధించి భూములకు సంబంధించిన కేటాయింపులు. సరే టాటా కంపెనీకో లులు కంపెనీకో భూములు కేటాయించారంటే అవి ఒక ప్రతిష్టాత్మక కంపెనీలు, వాటికంటే ఒక ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఉర్సా అనేటువంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని అప్పచెప్పటము, దాన్ని
ప్రతిపక్ష పార్టీలు బూచిగా చూపించడం, ఇది లోకేష్ బినామీదో లేదంటే కేసినేని విజయవాడ ఎంపీ ఉన్నటువంటి కేసినేని చిన్నీది అంటాం, ఇలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అది పెద్ద సంచలనంగా మారుతూ వచ్చింది. నేషనల్ మీడియా సైతం దీన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు దీన్ని ఏదైనా వెనక్కి తీసుకునేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్టు కూడా ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఎందుకు ఇవ్వటము, ఎందుకు వెనక్కి తీసుకోవటము, వాళ్ళు ఎందుకు ఒక నెగిటివ్ మార్క్ని వాళ్ళ మీద పెట్టుకోవటము? నిజానికి పారిశ్రామికవేత్తలకు కానీ పారిశ్రామిక సంస్థలకు కానీ ప్రభుత్వ భూములు తక్కువ ధరకు కానీ ప్రోత్సాహంగా ఇవ్వడం అనేది పెద్ద నేరవేం కాదు. అయితే ఒకే పాలసీ ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలసీ ఉండాలి. ఎలాంటి భూములు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎలా ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి, లేకపోతే ఉచితంగా ఇవ్వనివ్వాలి, లేకపోతే ఉచితంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే లీజుకి ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో లీజుకి ఇస్తారు. ఇప్పుడు 99 పైసల మీన్స్ దానికి ₹1 అంటే దాని లీజుకి ఇవ్వడం బెటర్ కదా. అదే సంవత్సరాలకి లీజుకి కూడా 99 నిమిషాలకి అమ్మేయడం అనేది ఇక్కడ వివాదానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించదలుచుకుంటే ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో కండిషన్ పెట్టుకొని లీజుకి ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా నేరుగా ₹1 పేరుతో అమ్మడం అనేది ఖచ్చితంగా అనుమానాలకి ఎవరికైనా ఆస్కారం వస్తుంది. దాని ప్రతిపక్షం గట్టిగా మాట్లాడుతా ఉంది. అంటే టీసీఎస్ కంపెనీకి సంబంధించినంత వరకు పెద్దగా అనుమానాలు లేవు. కాకపోతే వాళ్ళ మీద ఉన్న అనుమానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ ధర కొనుక్కుందాం అనే నేచర్ కలిగిన వాళ్ళు కాదు. ₹1,000 కోట్ల పెట్టుబడులు పెట్టగలరు. లాస్ట్ టైం అనుకుంటాను, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ నడుస్తున్న ఫైనాన్స్ ఇయర్ లో ₹40,000 కోట్ల ప్లస్ లో చూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న నెట్వర్క్ లో అన్ని ₹1,000 కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కోలేనంత పరిస్థితి ఉండదు కదా. కాబట్టి క్రెడిట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎందుకు అడిగారా వీళ్ళు ఇచ్చారని అంటే ఒల్సా కంపెనీకి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. దీనికి పెద్ద చేస్తూ విశాఖపట్నంలో సోదరుల మధ్య వైరం విశాఖ తీరాన్ని తాకుతా ఉంది. ఇప్పుడు విజయవాడ సోదరుల యొక్క వైరం విశాఖ తీరాన్ని అంటుకుంటా ఉంది. దాంతో మరింత పెరిగిందని గతంలో వైసీపీలో చేసిన ఆరోపణల కన్నా సోదరుడు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలతో ఇదేదో జరిగిందనే భావన కలగడానికి ఎక్కువ ఉపయోగపడతాం. పైపిచ్చు కేసినేని నాని గారు వైసీపీ తరఫున గత ఎన్నికలు పోటీ చేశారు, కానీ ఆయన వైసీపీకి రాజీనామా చెప్పి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. సీరియస్ గా ఆయన పెద్ద రాజకీయాల్లో కూడా లేడు. అందువల్ల ఆయన సోదరుడుగా పెద్ద యాక్టివ్ పాలిటిక్స్ లో లేకుండా ఆయన చేస్తున్న విమర్శల కారణంగా నిస్సందేహంగా దీనిపైన మరిన్ని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖలో భూముల కేటాయింపుకు సంబంధించి ఇక్కడ మన విజయవాడ సోదరుల మధ్య ఏర్పడినది విశాఖ తీరాన్ని దాటి అది రాజకీయ తుఫానుగా మారక ముందే ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి హేతుబద్ధమైనటువంటి పాలసీని పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడానికి భూములు ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 2 ప్రాతిపదికలు తీసుకోవాలి. ఇచ్చే పారిశ్రామిక సంస్థ యొక్క క్రెడిబిలిటీ అంతా వాళ్ళు మన ప్రజల ఆస్తిని ఇస్తున్నాము అంటే అంతకు మించిన బెటర్ ప్రయోజనాలు మన ప్రజలకి సమాజానికి రావాలి. రెండోది వారి ట్రాక్ రికార్డ్ కూడా బాగుండాలి. టాటా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా మంచి ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి, లేకపోతే ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి ఇతర మార్గాల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కియా వచ్చింది. కియా మంచి ప్రయోగమే. దానివల్ల పరిశ్రమ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, గవర్నమెంట్ కి ఆదాయం వచ్చింది. ఆ రకమైన ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీని తీసుకొచ్చి భూములు ఇచ్చి ప్రోత్సహిస్తే అభ్యంతరం లేదు. అలా కాకుండా వాళ్ళ ట్రాక్ రికార్డు పెద్దగా లేకుండా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ చాలా ఎర్లీ రోజులు అంటే 60 రోజులు ఏదో అంటున్నారు, కరెక్ట్ గా మనకు తెలియదు. డేస్ బ్యాక్ అది రిజిస్ట్రేషన్ 2-3 నెలల ముందే రిజిస్ట్రేషన్ అయిందని అంటున్నారు. దాని ట్రాక్ రికార్డ్ ఏంటి, దాని అసోసియేషన్ ఏంటి, ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం జాగ్రత్తగా తీసుకొని ఒకటి భూములు ఇచ్చేటప్పుడు సరసమైన ధరలకు ఇవ్వచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే నిర్దిష్టమైన కాల పరిమితికి లీజు ప్రాతిపదికన ఉచితంగా ఇవ్వచ్చు. లేదా అయినా మనకు కొంత ఇవ్వాల్సి వస్తే మన పరిశ్రమలు బాగా వస్తాయని నమ్మితే ఖచ్చితంగా వాటి ట్రాక్ రికార్డు చూసి ఇవ్వాలి. ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఇస్తే లేదా ఒక పాలసీ లేకుండా ఇస్తే ఇట్లాంటి విమర్శలకు తావిస్తుంది. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అంటే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఇది ఎక్కువైతే ఏంటంటే టీసీఎస్ వాడు ఏం చేస్తారు, మాకు ఇట్లాంటి కేటాయింపు లేదు, మా ప్రిస్టేజ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది, మేము వివాదం కాదలుచుకోలేదు, మేము కొంటామని ముందుకు వచ్చారనుకోండి, అది లేనిపోయిన కాంప్లికేటెడ్ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ బ్రదర్స్ యొక్క అలజడి విశాఖ తీరాన్ని దాటింది. అది తుఫానుగా మారకముందే ప్రభుత్వం కానీ ఆలోచించుకుంటే అది మంచిది, లేకపోతే ప్రభుత్వానికి అది నష్టం వస్తుంది. ఓకే 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 ఇంకొక ప్రధానమైనటువంటి విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం. ఆయన సరే పార్టీకి సంబంధించి ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. యువతలను కావచ్చు, కమిటీలు కావచ్చు, కొత్తగా ఇన్ఛార్జీలు కావచ్చు, వీటన్నిటిని కూడా సంస్థాగతంగా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్కటి స్ట్రెంథన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కూడా
ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీకి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ ఎప్పుడూ కూడా 2019 ఎన్నికలు చూసుకున్నా, మొన్నటి ఎన్నికలు చూసుకున్నా 2-3 టీములను పెట్టుకొని ఎక్కువగా ఎన్నికలకు వెళ్తూ వచ్చారు. గతంలో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మొన్న ఇటీవల ఉన్నటువంటి ఐపాక్కి సంబంధించిన ఒక టీం కావచ్చు, ఇలా కొంతమంది టీం సహకారంతో ఎలాంటి రాజకీయం చేయాలి ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. చాలామంది ఆయన స్వతహా రాజకీయం చేయాలని కోరుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక స్ట్రాటజిస్టులను నమ్ముకుంటూ ముందుకెళ్తుంటారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, చాలా రాజకీయ పార్టీలు కూడా స్ట్రాటజిస్టులతో ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తుంటారు. మళ్ళీ అలాంటి స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. గతంలో తెలంగాణకి సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి సునీల్ కనుగోలు లాంటి వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ టీంలో కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన మళ్ళీ వైసీపీ కోసం పనిచేయబోతున్నారు, వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఒక స్ట్రాటజీని ఉపయోగించబోతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఇలాంటి స్ట్రాటజిస్టులు వైసీపీని మళ్ళీ ఏమైనా అధికారంలోకి తీసుకొస్తారా? వాళ్ళని నమ్ముకోవటం వల్ల పార్టీ ఏమన్నా ముందుకెళ్తుందా? ఒకటి రెండు అంశాలు. ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా మీరు చెప్పిన సునీల్ గారు వ్యవహరించారు. సహజంగా ఒక్కసారి ఒక పార్టీ అధికారం రావడానికి వచ్చే టీంలో ఏ పాత్ర పోషించే వాళ్ళందరికీ కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఒకసారి గెలిచారు కాబట్టి వాళ్ళ కారణంగా గెలిచారా లేదా అనే దానికి సంబంధం లేకుండా ఆ ట్రాక్ రికార్డ్ కారణంగా కొంతకాలం పాటు ఆ గ్లామర్ పనిచేస్తా ఉంటుంది. మళ్ళీ ఏదన్నా తిరిగి వాళ్ళు పనిచేసే పార్టీ ఓడిపోయేంత వరకు ఆ గ్లామర్ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారికి ఆ గ్లామర్ ఉంది కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది. ప్రైమరీగా నేను అనుకుంటుంది ఏంటంటే, రాజకీయాల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, నాట్ ఓన్లీ వైసీపీ, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీలు లీడర్లు ఉండేవారు. ఇప్పుడు లీడర్ల స్థానంలో మేనేజర్లు వచ్చేసారు. లీడర్లకి ప్రజలు పల్స అర్థం అవుతుంది, వాళ్ళే స్ట్రాటజిస్టులుగా ఉంటారు. మీకు అప్పుడు గతంలో 10-15 ఏళ్ల క్రితం ట్రబుల్ షూటర్స్, కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ అంటే ప్రణబ్ ముఖర్జీ అనేవాళ్ళు, ఎన్నికల స్ట్రాటజిస్ట్ అంటే గులాం నబీ ఆజాద్ అనేవాళ్ళు, దిగ్విజయ్ సింగ్ అనేవాళ్ళు. అంటే ఇట్లా రకరకాల పేర్లతో మనకు ఉండేవి. ఇప్పుడు ఆ స్థానంలో ఇప్పుడు అట్లాంటి ట్రబుల్ షూటర్స్, స్ట్రాటజిస్టులు అందరూ కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి కార్పొరేట్ పర్సన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కొనుగోలు కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్, వీళ్ళందరూ వ్యాపార స్వభావం కలిగినటువంటి స్ట్రాటజిస్టులు. వీళ్ళకేం నిజాయితీ ఏమి ఉండదు. ఏ పార్టీ మంచి ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీతో కలిసి పనిచేస్తారు. కాబట్టి ఇది పార్టీలో వచ్చిన మార్పు. దాని ఫలితంగా ప్రతి రాజకీయ పార్టీ ఈ వ్యూహకర్తలపైన ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకంటే సొంత వ్యూహకర్తల స్థానంలో పరాయి వాళ్ళ వ్యూహకర్తలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం పార్టీల్లో లీడర్ల స్థానంలో మేనేజర్లు వచ్చారు. రెండోది ఏంటంటే, ప్రధానమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఇంకా సంపాదించుకోలేదు. ఒక తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ లాగా ఒక ప్రొఫెషనలిజం లేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి సర్వం, అంటే జగన్మోహన్ రెడ్డితోనే మొత్తం నడుస్తుంది. అంటే జగన్ అనే పర్సనాలిటీతోనే ఓట్లు, నేరుగా ఆయన అభిమానించే వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు. కానీ ఇది ఒక ప్రొఫెషనలిజంతో కూడుకున్నటువంటి వ్యవస్థాగత నిర్మాణం వైసీపీలో ఇప్పుడు లేదు. బహుశా మీరు ఎప్పుడు ఇన్నుంటారో లేదు, నేనైతే ఎలా వైసీపీలో సభ్యత్వం ఉంటుందా? ఇంతవరకు లేదు. అసలు సభ్యత్వ క్యాంపెయిన్ లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లాంటి పొలిటికల్ సంస్థాగత ఏర్పాట్లు లేకపోవడం వల్ల వీళ్ళకి అనివార్యంగా సంస్థాగతంగా పార్టీకి బలం ఉంటుంది, జగన్ గారికి మంచి పేరు ఉంటుంది, అన్నిటికన్నా మించి ప్రజల్లో ఓట్లు ఉంటుంది. దాన్ని స్ట్రాటజీస్ రూపొందించే కెపాసిటీ పార్టీకి, ప్రొఫెషనలిజం అయిన పొలిటికల్ కమిటీ లేకపోవడం వల్ల అనివార్యంగా మొదటి నుంచి ఆయన ఈ స్ట్రాటజీస్ నమ్ముకుంటున్నారు. అది ప్రాథమికమైన కారణం. ప్లస్ ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి, అయితే ఆయన తీసుకోవడానికి రెండు కారణాలు వచ్చిండొచ్చు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎదురవుతున్న రెండు సవాళ్ళు ఏంటంటే, ఒక సవాలు ఆ పీకే టీం వాళ్ళే ముంచేసినారు. గతంలో పీకే టీం ఉంది కదా, ఆయన శిష్యుడు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది. వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయినారు అనేది ఒక చర్చ. అందువల్ల పీకే టీం పైన తీవ్ర వ్యతిరేకత వీళ్ళకుంది, వైసీపీ శ్రేణులకి. రెండోది, పార్టీ శ్రేణులకి నాయకుడికి మధ్య గ్యాప్ కారణం కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన సవాలు కోటరీ, ప్రశాంత్ కిషోర్ టీం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం స్థాయిలో ఈ సునీల్ కొనుగోలు గారిని తీసుకున్నారు. ఆ రకంగా పని అయిపోయింది. ఆయన సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఉంది. ఆయన ఈయన ఏం చేస్తాడో తర్వాత విషయం, కానీ ఆ చర్చ అయితే నడుస్తుంది. రెండోది ప్రధానమైంది, కోటరీకి సంబంధించి మెల్లిమెల్లిగా ఆయన మార్పులు చేర్పులు, కొంత విశ్వాసం కలిగి అడుగులు వేస్తున్నాడు. సంపూర్ణమైన అడుగులు ఇంకా ప్రజలకు అర్థం కాలేదు కానీ ఆయన వేస్తున్నాడు.
ఆ రకంగా రెండు కారణాలు, ఒకటి ఆ పార్టీకి ఉన్న బలహీనత రీత్యా స్ట్రాటజిస్ట్ అవసరం అవుతా ఉంది, రెండోది పీకే టీం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ, ఇంకో కొత్త ముఖం తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశం ఈ కారణంగా సునీల్ గారిని తీసుకునే అవకాశం ఉంటుందని అర్థం అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఏది జరిగినా కూడా దాన్ని అల్టిమేట్గా జగన్ని చూసి జనాలు ఓటేస్తారు కాబట్టి జగన్ జనాల్లోకి రావాలి, కార్యకర్తలకి జనాలకి చాలా దగ్గరగా ఉంటేనే ఆ ఓట్ బ్యాంక్ అనేది టర్న్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి. ఇంకో పాయింట్ సార్ కంక్లూడ్ చేస్తూ, నిన్న జరిగినటువంటి పెహల్గాంకి సంబంధించిన జరిగినటువంటి దాడి కావచ్చు, ఉగ్రవాద కుట్ర కావచ్చు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఉగ్రవాదం దేశాన్ని కావచ్చు, ప్రపంచాన్ని కావచ్చు చాలాసార్లు భయపెడుతూ ఉంది. దానివల్ల ఎన్నో దేశాలు నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ఖచ్చితంగా ఖండించాలి. చనిపోయిన వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏంటి అసలు ఎందుకు ఈ ఉగ్రవాదం జరుగుతుంది? ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. ప్రధాని మోదీ కూడా దీని మీద ఒక హై లెవెల్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి బుద్ధి చెప్తా ఉంటూ కూడా ఆయన ఈరోజు బీహార్లో ఉన్నటువంటి ఒక సమావేశంలో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు మీరు దీని గురించి? ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో జరిగింది అత్యంత విషాదం, దుర్మార్గమైంది. మానవాళికి మనుగడకు ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ ఎంత ప్రమాదం మరోసారి మనం చూసాం. అభాగ్యులు, వాళ్ళకి ఏ సంబంధం లేని వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, ఒక జమ్మూ కాశ్మీర్ లో ఉన్న సహజాందాలతో విహారయాత్రకు పోయిన వాళ్ళు విషాదంగా వాళ్ళ జీవితాలను ముగించే పద్ధతిలో క్రూరంగా చంపింది కూడా క్రూరంగా చంపారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళ ముందే, పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు అని తేడా లేకుండా, విచక్షణ లేకుండా. ఉగ్రవాదానికి ఎప్పుడు విచక్షణ కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల ప్రాణాలను మట్టు పెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంటారు. భారతదేశానికి ఉగ్రవాదంతో పడిన ఇబ్బందులు ప్రపంచంలో ఏ దేశం పడి ఉంది? భారతదేశం చాలా ఫేస్ చేసింది. నాయకులు కోల్పోయింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారిని తీవ్రవాద దృక్పథం కలిగిన వాళ్ళు చంపేశారు. రాజీవ్ గాంధీ గారిని, ఇద్దరు భారతదేశ ప్రధాన మంత్రుల్ని ఉగ్రవాదం మట్టు పెట్టుకుంది. చాలా పవర్ఫుల్ లీడర్ రాజీవ్ గాంధీ అండ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అనేక ఉగ్రవాదాల చర్యల వల్ల వందల ప్రాణాలు, వేల ప్రాణాలు భారతదేశంలో పోగొట్టు. మనకు హైదరాబాద్ లో ఒక సెంటర్ లో బాంబ్ బ్లాస్ట్ లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు మనం చూసాం. అదే విధంగా బాంబేలో కావచ్చు, నంబర్ ఆఫ్ ప్లేసుల్లో, హోటల్స్ లో కావచ్చు జరిగినాయి. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ భూతల స్వర్గంగా మనం చూస్తాం. అలాంటి భూతల స్వర్గాన్ని ఆస్వాదించలేని పరిస్థితి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ తీవ్రవాదం కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఒక సహజమైన అందాలతో ఈ దేశానికి పెద్ద వనరుగా మారుండేది, టూరిస్ట్ కేంద్రం. అయినా కూడా వెళ్తున్నారు. బట్ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు భయాందోళనకు గురవుతాం. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఒక ముగింపు వచ్చే పద్ధతిలో వ్యవహరించాలి. ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి, నాయకులు కోల్పోతున్నాం, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా మరింత పదుల రెట్లు అభివృద్ధి చెందాల్సిన ప్రాంతంలో, ముఖ్యంగా ఈ కాలంలో విభేదాలు ఎన్నున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఆ భూములు ప్రైవేట్ కంపెనీలు కొనుక్కోవడం వల్ల డెవలప్మెంట్ కూడా వేగం పుంజుకుంటుంది. కొన్ని విమర్శలు ఉన్నా ఉంటుంది. దానివల్ల ఏమంటే మరింత టూరిస్ట్ డెవలప్మెంట్ రావాలి. అట్లాంటి ఒక సహజమైన అవకాశాలను కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదాలని కంట్రోల్ చేయకపోగా ఉగ్రవాదం చేతిలో ఆ ప్రభుత్వం బందీగా మారిపోయింది. ప్రధానంగా భారతదేశం ఏ రకంగా అయితే ఉగ్రవాదుల వల్ల నష్టపోయిందో పాకిస్తాన్ కూడా నష్టపోతాం. కానీ పాకిస్తాన్ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్న భారతదేశం ఉగ్రవాదుల వల్ల ఎంత నష్టపోయిందో అంత ధీటుగా ఎదుర్కొంది. నిజానికి జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి గొడవలు జరిగితే ఇంకో దేశం అయితే ఇంకా ఆ ప్రాంతంకి ఎవరు పోరు. కానీ జమ్మూ కాశ్మీర్ లో ఎంత జరుగుతున్నా మళ్ళీ ధైర్యంగా ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు, నిలబడుతున్నారు. ఆ రకంగా మంచి చరిత్ర భారతదేశంలో. ఉగ్రవాదానికి బలైన దేశం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న దేశంగా రెండు భారతదేశానికి ఆ ట్రాక్ రికార్డు ఉంది, ఆ చరిత్ర ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే స్థితిలో లేదు. మనం ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కానీ అసలు ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ఉగ్రవాదంతో రాజీ పడిందో, ఉగ్రవాదం చేతుల్లో ప్రభుత్వం చేరిపింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ చర్య వచ్చిన వెంటనే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు పట అని. ఒకటి హై కమిషనర్ వెళ్ళిపోమన్నాడు, తర్వాత సింధు నదికి సంబంధించి వాటర్ సంబంధం చేశాడు, సంబంధం అన్నిటిపైన మాట్లాడే డెసిషన్స్ ఆగమేఘాల మీద తీసుకున్నాడు. నీకు జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రిని తీసుకోమని చూద్దాం, తీసుకోలేకపోవడానికి కారణం
వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళని కాదు, వాళ్ళ చేతిలో లేదు ప్రభుత్వం. వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నడిపితే ప్రభుత్వమే నడుస్తుందా? ప్రభుత్వాన్ని సవాలు చేసే పరిస్థితి అక్కడ ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఉగ్రవాదంతో రాజీ పడితే ఏ దేశం పరిస్థితి ఇంతే. ఉగ్రవాదంతో జమ్మూ కాశ్మీర్ రాజీ పడడం, కొన్ని సందర్భాలతో వాళ్ళతో మమేకం కావడం వల్ల ఈరోజు వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం, వాళ్ళు ఇష్టాయిష్టాలతో నిమిత్తమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలని దుస్థితికి పాకిస్తాన్ వెళ్తుంది. అదే భారతదేశం అట్లా లేదు. భారతదేశం పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉగ్రవాదానికి నష్టపోయింది. కానీ ఎప్పుడు ఉగ్రవాదం వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామనే కారణం ఏంటంటే ఉగ్రవాదం చేతిలో ప్రభుత్వం లేదు, ఉగ్రవాదం ఇన్ఫ్లుయెన్స్ చేతిలో ప్రభుత్వాలు కూడా లేవు. అది ఒక అదృష్టం భారతదేశానికి. ఈ రకంగా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. ఇంకా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఖచ్చితంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. భారతదేశంలో నిజానికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా నిన్న సాయంత్రం చేసినటువంటి ర్యాలీలు ఖచ్చితంగా మనోధైర్యాన్ని ఇస్తాయి. ఇది మంచి సాంప్రదాయం, ఖచ్చితంగా ఇది కొనసాగాలి. చనిపోయిన వాళ్ళకే కాదు, చనిపోయిన వాళ్ళు చనిపోయినారు, కానీ చనిపోయిన వాళ్ళు చూసి సమాజం భయపడుతుంది ఏంటని. కాబట్టి వీళ్ళకి మనకు ధైర్యం చెప్పుకుంటూ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ సాధారణ పరిస్థితులు రావాలి, టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చెందాలి. ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కూడా హెచ్చరిక అప్పుడు పంపారు కాబట్టి శాశ్వత పరిష్కారంకు ఎక్కడైతే ఆటంకాలు వస్తున్నాయో, ఇంకా పాకిస్తాన్ తో కానీ పాకిస్తాన్కి వెనక నుంచి అమెరికా సపోర్ట్ చేయడం, ఆయుధాలు సప్లై చేయడం, ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి చర్చ. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం, మనం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, పంజాబ్ అంత రాష్ట్రం ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ వెనక నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నాయి దేశాలు. అంటే అంతర్జాతీయంగా జమ్మూ కాశ్మీర్ ఒంటరి చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే యుద్ధాలు ఇవన్నీ అనేది అంతర్జాతీయ ప్రభుత్వాలు 2-3 ప్రభుత్వాలు సమర్థించినాయంటే పెద్ద ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. కాబట్టి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ని మరింత ఒంటరి చేయడం, ఐక్యరాజ్య సమితి కేంద్రంగా ఇతర కేంద్రాల్లో జమ్మూ కాశ్మీర్ ను ఒంటరి చేయడం, దానికి షరతులు పెట్టడం, దాంతో కఠినంగా వ్యవహరించడం, ఈ 2 కారణాలు ఇచ్చే ఉగ్రవాదానికి జమ్మూ కాశ్మీర్ వేరు చేసి ఉగ్రవాదుల పట్ల కఠినమైన నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వానికి మరింత సపోర్ట్ గా కేంద్రం వ్యవహరిస్తే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు కోసం అయితే ఖచ్చితంగా ప్రజలు జరిగే పరిణామాల్లో తమ వంతు పాత్రను అయితే పోషించాలి. ఓకే, నేను కంక్లూడ్ చేస్తా అంటే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి ఏంటి, ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రం పోషిస్తుంది, ఏ దేశం పోషిస్తుంది అనేది పక్కన పెడితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వెల్లువెత్తుతున్నటువంటి ఒక మెయిన్ ప్రశ్న అక్కడ ఎలక్షన్స్ జరగటము. ఆర్టికల్ 360 అంటే మనకి ఏదైతే జరిగిందో దాన్ని డివైడ్ అవ్వక ముందు అప్పటి వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఎక్కడా కూడా ఎన్నికలు జరగలేదు. అది కేంద్ర పాలితంగా ఉంటూ వచ్చింది. కేంద్ర బలాలకు సంబంధించి, కేంద్రానికి సంబంధించి వాళ్ళ పర్యవేక్షణలో ఎక్కువగా నడుస్తుంది. కానీ అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత, అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ భద్రతలకు సంబంధించి ఒక లేఅవుట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో డిసిషన్స్ తీసుకోలేదు. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా అక్కడ ఎన్నికలు జరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు కావచ్చు, లేదంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆ బోర్డర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈజీగా చొరబడుతున్నారు, ఈజీగా వస్తున్నారు అనేటువంటి వాదన పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఎన్నికలు జరగటం ఒకటి కారణం అనుకోవాలా? దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే జమ్మూ కాశ్మీర్ సేఫ్గా ఉంటుంది అనుకోవాలా? జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ నిరంతరం జరిగితేనే ఉగ్రవాదం తగ్గుతుంది. చాలా మంది దృష్టిలో అది చిన్న రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పరిమితులు ఉంటాయి. అదే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే పూర్తి స్థాయిలో మిలిటరీని దింపి, ఇప్పుడు నిజానికి జమ్మూ కాశ్మీర్ లో పేరుకు ఎన్నికలు జరిగినాయి కంటే గవర్నర్ పవర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వం పాలసీ తక్కువ ఉంటుంది. కాబట్టి డెమోక్రటిక్ యాక్టివిటీ ఎంత పెరిగితే, ప్రజలు ఎంత డెమోక్రసీలో పాల్గొంటేనే జమ్మూ కాశ్మీర్ లో మంచి వాతావరణం. మీకు ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ తరిగామి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఆయన ఇప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటాడు, ఒక ఎమ్మెల్యే జస్ట్. ఆయన ఇప్పుడు మళ్ళీ మొన్నగడ గెలిచాడు. వ్యక్తిగతంగా నేను కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ లో ఉన్నప్పుడు తిరుపతి సెనెట్ హాల్లో ఆయన్ని గెస్ట్ గా పిలిచి వాయిస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పేరుతో సెమినార్ గా నిర్వహించారు. అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అక్కడ నాయకులు అనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆయన్ని హై సెక్యూరిటీలో ఉంటాడు. ఆయన ఎందుకుంటాడంటే ఆయన ఎందుకుంటాడని చెప్పి నేను ఆయన తిరుమలకు తీసుకెళ్ళాను. వెళ్తుంటే ఆ తిరుమల కొండలో అట్లా ఆయనతో పాటు తిరుగుతుంటే సెక్యూరిటీ 2-3 ఉన్నారు. తిరుగుతుంటే చాలా రిలాక్స్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసినాడు. ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకోలేదు, కానీ ఆయన అన్న మాట ఏంటంటే, నా జీవితంలో ఇంత ప్రశాంతంగా ప్రజల మధ్య తిరిగింది ఇదే మొదటిసారి అన్నాడు. అంటే అప్పుడు 70 ఏళ్ళు ఉంటాయి, అంటే 50 ఏళ్ళ వయసు, అప్పుడు 55-60 ఉంటాయి. ఇంత ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి. అంటే ఎందుకు సార్ అని మాట్లాడితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన అనుభవం చెప్పాడు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటాడు, పక్కన మంత్రి ఉంటాడు క్వార్టర్స్ లో.
ఈయన ఎమ్మెల్యే, ఈయనకే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. ఉగ్రవాదులు పొరబడి క్వార్టర్స్ లోకి అబ్దుల్ తరిగామిని చంపడానికి దూరారు. ఓకే. అయితే తరగడామిని చూడడానికి ఏమైందంటే ఆ తరిగామి యొక్క సెక్యూరిటీ వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు. జరిపితే ఈ ఉగ్రవాదులు భయపడి పక్క దాంట్లో దిగి మంత్రిని చంపేసి వెళ్ళిపోయినారు. ఓకే. ఓకే. వాళ్ళు చంపడానికి వచ్చింది ఈయన్ని, ఐ సెక్యూరిటీ వల్ల మంత్రిని చంపేస్తారు. అంటే విచక్షణ ఎంత అంటే తమాష ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినాడు ఉగ్రవాద దాడుల్లో. అంటే అక్కడ రాజకీయ నాయకులు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇలా సాక్రిఫైస్ చేసి ప్రజా జీవితంలో ఉండబట్టే ఆడ మంచి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా ఎలక్షన్ జరగడం, ప్రజాప్రభుత్వాలు ఏర్పడడం. నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎన్ని సౌలభ్యాలతో కూడుకున్నటువంటి సెక్యూరిటీ ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో తీసుకెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకు జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అవును. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. విత్ ఇన్ ద స్టేట్ లో కూడా ఉగ్రవాదులు చొరబడకుండా, ఉగ్రవాదులు విత్ ఇన్ ద కంట్రీలో ఎక్కడ సపోర్ట్ లేకుండా ఉండడం కోసం విత్ ఇన్ ద పోలీసింగ్ కూడా డెవలప్మెంట్ కావాలి. ఎప్పుడు కూడా రాష్ట్రపతి పరిపాలన ఇవన్నీ చూడడానికి బాగుంటుంది, కానీ డెమోక్రసీ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా మంచి వాతావరణం వస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విధులు, నిధులు, హక్కులు, అధికారాలు బదలాయించాలి. కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కేంద్ర ప్రభుత్వం రెండు కలివిడిగా వ్యవహరించి దాన్ని తొటముట్టించాలి. డెమోక్రటిక్ యాక్టివిటీ పెరగడమే జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు రావడానికి కానీ, ఉగ్రవాదాన్ని కానీ అణిచివేయడానికి కూడా ఉపయోగపడుతుందని మనం గుర్తిస్తే మంచిది. ఇట్లాంటి ప్రచారాలు కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. చూద్దాం మరి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.